హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రతి మంగళవారం శుక్రవారం రోజున సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి మొత్తం 108 నామాలు కూడా చదువుకున్నా విన్నా కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంట్లో అంతా కూడా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం అవి చదువుకునే ముందు ఇక్కడ మా తిరుపతిలో గంగమ్మ జాతరలో జరిగిన కాస్త సన్నివేశాన్ని అయితే మీ ముందు చూపెడుతున్నాను చూడండి. ఎంత జనమైతే భక్తులు వచ్చారంటే అసలు ఇసుక వేస్తే కింద రాలదు అంటారు కదండి, సామెత ఒకటి చెప్తారు కదా, అలా అయితే జనం అయితే వచ్చేసారనమాట. భక్తులు చూడండి, అర్ధరాత్రి వేళల్లో ఎంత రద్దీగా ఉందంటే భక్తులు అసలు గ్యాప్ అనేది లేదనమాట. మా అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారు, అసలు పూలతో భలే అలంకరించారండి. అమ్మవారిని చూస్తుంటే కానీ ఇంకా ఇంకా చూడాలి, అక్కడే నిలిచి ఉండాలి అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా బాగుంటుందండి మా తిరుపతి గంగమ్మ తల్లి. చూసారా, రోజు ఒక్కొక్క అలంకరణలో అయితే మనకి దర్శనం అయితే ఇస్తుందన్నమాట భక్తులందరికీ కూడా. ఇక్కడ చూసారా, పువ్వులతో ఎన్ని రకాల పువ్వులతో అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించారో చూస్తుంటే అమ్మకి దిష్టి తగిలేలా ఉంది కదండి. చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే కోరిన కోరికలు తీరుస్తుందన్నమాట. మా దుర్గమ్మ గంగమ్మ తల్లి అయితే చాలా మంచిదండి. మా అమ్మవారు మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు. మీరు కూడా మిస్ అవ్వకుండా దగ్గరలో ఉన్న వారందరూ కూడా వచ్చి మా గంగమ్మ తల్లిని తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకోండి. అందరూ కూడా మీ కోరికలని అమ్మవారికి చెప్పి తీర్చుకోండి. అమ్మవారు భక్తిగా పూజించారంటే అందరినీ కరుణిస్తుంది. ఇప్పుడు మనం తిరుపతి గంగమ్మ జాతరని కొద్దిగా వీడియో చూసుకుంటూ ఇక్కడ శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి 108 నామాలను చదువుకుందాం. ప్రతి నామానికి ముందు కూడా ఓం అని, నామం తర్వాత నమః అని చెప్పుకోవాలండి. మొదటి నామము శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి. ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మాయ నమః, ఓం మహాగౌర్యాయ నమః, ఓం చండీకాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వలోకేశ్యాయ నమః, ఓం సర్వకర్మఫలప్రదాయ నమః, ఓం సర్వతీర్థమయ్యాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం దేవయోనయే నమః, ఓం అయోనిజాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం ఆధారసఖ్యాయ నమః, ఓం అనీశ్వర్యాయ నమః, ఓం నిర్గమాయ నమః, ఓం నిరాకారాయ నమః, ఓం సర్వగర్వ విమిర్తిన్యాయ నమః, ఓం సర్వలోకప్రియాయ నమః, ఓం వాణ్యాయ నమః, ఓం సర్వవిద్యది దేవతాయ నమః, ఓం పార్వత్యై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం అనీసాయ నమః, ఓం వింధ్యవాసిన్యాయ నమః, ఓం తేజోవత్యై నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటి సూర్య సమప్రభాయ నమః, ఓం దేవతాయ నమః, ఓం మహిరూపాయ నమః, ఓం తేజసే నమః, ఓం వర్ణరూపిణ్యాయ నమః, ఓం గుణాశ్రయాయ నమః, ఓం గుణమధ్యాయ నమః, ఓం గుణత్రయ వివర్జితాయ నమః, ఓం కర్మజ్ఞానప్రదాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం సర్వసంహారకారిణ్యాయ నమః, ఓం ధర్మజ్ఞానాయ నమః, ఓం ధర్మనిష్టాయ నమః, ఓం సర్వకర్మ వివర్జితాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం కామసంహార్త్యాయ నమః, ఓం కామక్రోధ వివర్జితాయ నమః, ఓం
శాంకర్యాయ నమః. ఓం శాంభవ్యాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం సుజయాయ నమః. ఓం జయభూమిష్టాయ నమః. ఓం జాహ్నవ్యాయ నమః. ఓం జనపూజితాయ నమః. ఓం శాస్త్రాయ నమః. ఓం శాస్త్రమయ్యాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం శుభాయ నమః. ఓం చంద్రార్థమస్తకాయ నమః. ఓం భారత్యాయ నమః. ఓం భ్రామర్యాయ నమః. ఓం కల్పాయ నమః. ఓం కరాళ్యాయ నమః. ఓం కృష్ణపింగళాయ నమః. ఓం బ్రహ్మాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం చంద్రామృత పరిశ్రుతాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం జగత్సస్యదీకారాయ నమః. ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయ నమః. ఓం కామిన్యాయ నమః. ఓం కమలాలయాయ నమః. ఓం కాత్యాయ నమః. ఓం కళాతీతాయ నమః. ఓం కాలసంహారకారిణ్యాయ నమః. ఓం యోగనిష్టాయ నమః. ఓం యోగిగమ్యాయ నమః. ఓం యోగిధ్యేయాయ నమః. ఓం తపస్విన్యాయ నమః. ఓం జ్ఞానరూపాయ నమః. ఓం నిరాకారాయ నమః. ఓం భక్తభీష్టఫలప్రదాయ నమః. ఓం భూతాత్మికాయ నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేశ్యాయ నమః. ఓం భూతధారిణ్యాయ నమః. ఓం స్వదా నారిమజ్జిగతాయ నమః. ఓం షడాదారిద్దివర్తిన్యాయ నమః. ఓం మోహితాయ నమః. ఓం అశుంభవాయ నమః. ఓం శుభ్రాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం మాత్రే నమః. ఓం నిరాలాసాయ నమః. ఓం నిమగ్నాయ నమః. ఓం నీలసంకసాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నందిన్యాయ నమః. ఓం హరాయ నమః. ఓం పరాయ నమః. ఓం సర్వజ్ఞానప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం దుర్లభరూపిణ్యాయ నమః. ఓం సరస్వత్యాయ నమః. ఓం సర్వగతాయ నమః. ఓం సర్వభీష్టప్రదాయ నమః. ఓం శ్రీ దుర్గాంబికాయ నమః. విన్నారు కదండి, శ్రీ దుర్గా అష్టోత్తర 108 నామాలైతే చదువుకున్న విన్నా కూడా ఇంట్లో అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది. అంతేకాదండి, మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటివరకు తెలియని వారు ఉంటే కానీ ఒకసారి మీరు చదువుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ప్రతి మంగళవారం శుక్రవారం మీకు వీలయ్యి టైం ఉంటే కానీ రోజు కూడా సాయంత్రం పూట ఇలా నామాలన్నీ అమ్మవార్లవి ఒక్కొక్క అమ్మవారివి ఒక్కొక్క రోజు కానీ చదువుకున్నారంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. చదవటం రాని వాళ్ళు చదవటం రాదే అని బాధపడకుండా విన్నా కూడా మీకు మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మనకి సెల్ ఫోన్స్లో ఆన్ చేసినా వస్తాయి, అలాగే టీవీలో ఆన్ చేసినా కూడా వస్తాయి కదండి. మీరు ఇలా కూడా వినొచ్చు, చదవడం రాదే అని బాధపడవలసిన అవసరం అయితే లేదు. ఇలా విన్నా కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ వీడియో చూశారు కదండి, మర్చిపోయాను. ఇప్పుడు మీరు మా తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర చూశారు కదండి. ఈ వీడియోలో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సందడిగా ఉంటుంది ఈ నెల రోజులంతా కూడా. నేను మధ్యలో ఒక 2 రోజులు మాత్రం వీడియో పెట్టాను అమ్మవారిది, తర్వాత పెట్టలేదు. ఇదైతే ఈ రోజుటి వీడియో అన్నమాట.
చూసారా, ఇప్పటికీ కూడా ఇలా అయితే ఉంటారనమాట. జనాలైతే చాలా సందడిగా ఉంటుంది. భక్తులైతే చాలా వస్తారండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అమ్మవారికి కోరికలన్నీ కూడా చెప్పుకొని వాళ్ళ కోరికలని నెరవేర్చుకొని మరీ వెళ్తూ ఉంటారనమాట. కోరికలు నెరవేరిన వాళ్ళు వచ్చి అమ్మవారికి మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మా రాము అయితే బాగా అరుస్తుందనమాట, అల్లరి చేస్తుంది. ఇక దానికి అన్నం పెట్టే టైం అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం మాత్రేణ నమః, ఓం మాత్రేణ నమః, ఓం మాత్రేణ నమః.